దైవత్వం అంటే ఏంటో తెలుసా? ఎదుటివాని మార్పు కోసం, ఎదుటివాని క్షేమం కొరకు, సమాజం కొరకు బాధపడేవాడు, బాధ పెట్టేవాడు కాదండి. ఈరోజు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు బాధ పెట్టేవాళ్ళుగా ఉన్నారు. అది దైవత్వం ఏంటి? సిగ్గు అది దైవత్వం కాదు. నా క్రీస్తుని చూడు, సగర్వంగా చెబుతున్నావు, గుండె మీద చేసుకుని చెప్పుకుంటున్నావు. దైవత్వం అంటే ఏంటో నా క్రీస్తుని చూపించి మేము ఈ ప్రపంచానికి ఎలుగెత్తి చెప్పగలవు. నువ్వు ఎవరిని చూపించి చెప్పగలవు? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఎవరిని ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఎదటి వ్యక్తిని బాధ పెట్టేవాళ్ళు మనకు కనపడుతున్నారు. కన్న తల్లిదండ్రుల్ని, కడకు కట్టుకున్న భార్యని, కన్నవారిని కడతీస్తున్న సమాజం. బంధువులే ఈరోజు మనల్ని కాలరాస్తున్న వేళ సాటి సమాజాన్ని చూసి, సాటి మనిషిని చూసి బాధపడవలసిన ఈ మనిషి బాధ పెడుతున్నాడండి. కానీ నా క్రీస్తు అలా కాదండి. క్రీస్తు కూడా మనందరి కొరకు బాధపడ్డాడు. ఓ క్రైస్తవుడా, ఓ దేవుణ్ణి నమ్ముకున్న మనిషి, ఎప్పుడైనా ఎదుటి వ్యక్తి కోసం బాధపడ్డావా? నువ్వు పడలేదు. మరి దైవత్వం చెప్పుకుంటావేంటి?